రప్పారప్ప అనొద్దని వైసీపీ కార్యకర్తలకు తాను సూచించానని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్ని దాడులు చేసినా అరాచకాలకు పాల్పడ్డా మన సమయం వచ్చాక చేయాల్సింది చేద్దామన్నారని తెలిపారాయన. అయితే 4 రోజుల తర్వాత దానిని వక్రీకరించి తనపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు పేర్ని నాని. పెడనలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు నాని. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రప్పని అనద్దు అనద్దు, అది సభ్యత సంస్కారం కాదు, అనబాకండి అని చెప్తూ ఎందుకు అనాలయ్యా? మనకి కష్టం కలిగించాడు ఎవడన్నా, అవమానం కలిగించాడు ఎవడన్నా, దుఃఖం కలిగించాడు ఎవడన్నా, మన ఆస్తుల్ని ధ్వంసం చేశాడు ఎవడన్నా, మన నిలువు నీడ లేకుండా ఎవడన్నా మన ఇల్లు బద్దలు కొట్టాడు. అట్టు పెట్టిన వాడికి 10 అట్టులు పెడదాం, దానికి నోటితో చెప్పక్కర్లేదు, చేసే రోజు చేద్దాము అని చెప్పాను. నేను ఎవడన్నా నరకమని చెప్పానా? 8వ తారీఖు మాట్లాడితే 12వ తారీఖున తెలుగుదేశం ప్రభుత్వం దాంట్లో ఆ వీడియోలో చిన్న మొక్క కట్ చేసి దాన్ని వాళ్ళు డబ్బులిచ్చి పోషించేటువంటి ఛానల్స్ అన్నిట్లో పొద్దున్నుంచి రాత్రి దాకా నా బొమ్మ వేసుకుని ఆనందపడ్డారు. పొద్దున చర్చలు, మధ్యాహ్నం చర్చలు, రాత్రికి చర్చలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో రాష్ట్రంలోని మహిళలే కాదంట్లా, అదే పచ్చ మహిళలతో నన్ను తిట్టించి రాష్ట్రంలోని మహిళలంతా కూడా ఆ పేర్ని నాని మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఆయన బూతులు తిడుతున్నారు. బూతులు తిడితే